చైనా కూడా హెచ్చరించాయి. ముఖ్యంగా వాళ్ళ దగ్గరున్న ఆయుధాలు మరో 2 రోజులకు మించి వచ్చే పరిస్థితి లేదు. ఇంకోవైపు వాళ్ళ దగ్గర తుర్కియా నుంచి వచ్చిన ఆయుధాలు లేదా చైనా నుంచి వచ్చిన మిసైల్ రక్షణ వ్యవస్థ 2 కూడా కుప్పకూలాయి, తుస్సుమన్నాయి. ఒక్కటి కూడా ఎఫెక్టివ్గా పనిచేయట్లేదు. ఇక యుద్ధాన్ని ఏమాత్రం కొనసాగించినా భారత దాడిని తట్టుకోలేము అనే విషయాన్ని పాకిస్తాన్ ఆర్మీ కానీ పాకిస్తాన్ రాజకీయ నాయకత్వం గుర్తించింది. అందుకే వాళ్ళు అమెరికా దగ్గరికి వెళ్ళి కాళ్ళబేరానికి వస్తున్నాం మేము, మీరు ఎలాగైనా ఇండియాని ఒప్పించండి అని వాళ్ళు కాళ్ళబేరానికి వెళ్ళి అమెరికా ద్వారా మనకు వాళ్ళ రిక్వెస్ట్ని తీసుకురావడం జరిగింది. దాన్ని ఇండియా గవర్నమెంట్ ఆమోదించింది. ఇంకొక విషయం చెప్పాలి సచిన్ మీకు, ఇదే సందర్భంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక విషయాన్ని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు మీరు అడిగారు పాకిస్తాన్ దీనికి మాటకు కట్టుబడి ఉంటుందా, దీనికి గతంలో ఇక ముందు నుంచి దాడులు జరపకుండా ఉంటుందా అని. కరెక్ట్, మీ అనుమానం నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు గతంలో కూడా చాలాసార్లు దొంగ దెబ్బ తీయటం లేదా దొంగచాటుగా వచ్చి వేరే ఉగ్రవాదుల ద్వారా పరోక్షంగా దాడులు చేయటం వంటి ఎప్పటి నుంచో చేస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రధాని నరేంద్ర మోడీ ఒక విషయాన్ని స్పష్టం చేశారు. ఇక ముందు మా దేశంపై ఎలాంటి ఉగ్రదాడి జరిగినా దాన్ని భారత్పై దాడిగానే చూస్తాం, ఒక యుద్ధ చర్యగానే చూస్తాం, దానికి ప్రతీకారంగా దాడి ఉంటుంది అని చాలా గట్టి హెచ్చరిక చేశారు. అంటే కంటిన్యూ చేస్తాను. మీరు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ రైజ్ చేశారు. ఇక్కడ మిలిటరీకి సంబంధించి అండ్ అలాగే టెర్రరిస్టులకు సంబంధించి 2 అంశాలు ఇక్కడ పాకిస్తాన్ విషయంలో ముడిపడి ఉన్నాయి. ఒకసారి నేను అనంతకృష్ణ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. అనంతకృష్ణ గారు, ఇక్కడ ప్రధానంగా మనం కొద్దిసేపటి క్రితం కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఇక్కడ చర్చ, ఇక్కడ మాట ఏంటంటే కనుక ఇక్కడ పాకిస్తాన్ మిలిటరీ విషయంలో ఉంటుంది, కానీ ఇక్కడ ఉగ్రవాదులు పాకిస్తాన్ మాట వింటారా అనేది ప్రధానమైన క్వశ్చన్. ఇక్కడ వెంటనే ఉగ్రవాదులకు సంబంధించి ఎటువంటి చర్యలకు దిగే అవకాశం ఉంది? భారత్ మళ్ళీ అప్పుడు దాడికి దిగాల్సిన అవసరం ఉంటుంది కదా. ఇప్పుడు సార్ ట్రంప్ యాక్చువల్గా ఇండియా కాదు, సార్ చెప్పినట్లు వాళ్ళు కాళ్ళ బేరానికి వెళ్ళారు. సేమ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కార్గిల్ వారప్పుడు కూడా మేము న్యూక్లియర్ వెపన్ చేస్తామని చెప్పి బెదిరించారు. అమెరికా ఫోన్ చేస్తే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏమన్నారంటే వాళ్ళని చేయమనండి, నేను లాస్ అవుతా, ఒక 25% నా పీపుల్ లాస్ అవుతారు, కానీ పాకిస్తాన్ మ్యాప్లో ఉండదని చెప్పి ఆన్సర్ ఇచ్చారు. ఇక దానికి ఏం చెప్పలేదు, అమెరికా కూడా ఏం అసలు ఆన్సర్ ఇవ్వలేదు. అంటే వీళ్ళు మామూలు బూచి మేము న్యూక్లియర్ వెపన్ చేస్తామని అంటే వాళ్ళు ఉన్న ఆమ్యునేషన్ మొత్తం ఉక్రెయిన్కి అమ్ముకున్నారండి. వాళ్ళ దగ్గర ఓన్లీ 2 డేస్కే ఇంకా ఆమ్యునేషన్ ఉంది. ఇంకొకటి, ఇప్పుడు టర్కీ నుంచి కానీ చైనా నుంచి కానీ తెచ్చుకున్న వెపన్స్ అంత ఈజీగా వాళ్ళకి ట్రైనింగ్ లేకుండా యూజ్ చేయలేరు. ఎందుకంటే ఇది 1971లో పాకిస్తాన్ ప్రాక్టికల్గా చూసింది. అప్పుడు పాకిస్తాన్కు అమెరికా, ఇంగ్లాండ్, చైనా అన్నీ సపోర్ట్ చేశాయి. అప్పుడు ఒక దేశము మనకు అప్పుడు సోవియట్ యూనియన్ కలిసి ఉన్న పెద్ద కంట్రీ కనుక అప్పుడు సోవియట్ యూనియన్ చెప్పింది మీరు ఏదైనా ఎంటర్ అవుతే నేను ఇండియాకు సపోర్ట్ చేస్తానని. ఆ రిలేషన్షిప్పే రష్యాతో ఇప్పటిదాకా మనం కంటిన్యూ చేస్తున్నాము. ఇక్కడ మళ్ళీ ఇంటరప్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే మీరు ఇంతకు మాట అనడం జరిగింది ట్రైనింగ్ కావాల్సి ఉంటుందని చెప్పి. సో ఈ సినారియోలో ఇప్పుడు పాకిస్తాన్కి మిలిటరీకి ఎవరైనా ట్రైనింగ్ ఇస్తారు కానీ ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇవ్వరు. ఇందులో మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉగ్రవాదులు ముందు వరుసలో ఉంటారు, ఆ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ ఉంటుందని చెప్పి. సో ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించి ఉగ్రవాదాన్ని పూర్తిగా అణగదొక్కేందుకు అమెరికా రంగంలోకి దిగుతుంది. ఎందుకంటే మధ్యవర్తిత్వం వహించిన వ్యక్తికి బాధ్యత ఉంటుంది. సో ఇప్పుడు అమెరికా రంగంలోకి ఉగ్రవాదులకి సంబంధించి గట్టిగా చర్యలకు దిగే అవకాశం ఉందనుకోవాలండి ఇక్కడ. సార్ అమెరికా చెప్పినా పాకిస్తాను మళ్ళీ వాళ్ళ ఒకరబుద్ధి చూపిస్తుంది. ఇప్పుడు ఎన్ని ఇన్సిడెంట్లు అయినాయి, 65, 71 కార్గిల్, దాని తర్వాత చిన్న ఇన్సిడెంట్లు అయినప్పుడల్లా మేమేం చేయమని అంటుంది. కానీ ఎప్పటి వరకు పాకిస్తాన్లో టెర్రరిజం అంతం కాదో అప్పటి వరకు వాళ్ళు ఇవి చేస్తూనే ఉంటారు, తన్నులు తింటూనే ఉంటారు. కాళ్ళు పట్టుకునేది వాళ్ళకు నార్మల్ అయిపోయింది. కాళ్ళు పట్టుకోవడం ఇండియాను కానీ మా పాకిస్తాన్ కానీ ఆర్మీని అమెరికాతో పోయి వాళ్ళు మొత్తంలో రాత్రి మొత్తం కాళ్ళు పట్టుకుని బేరానికి పోయినందుకే ఇప్పుడు మోడీ గారు కూడా ట్రంప్ చెప్పుంటారు ఏమని, నేను చెప్పినాను వింటారు అని. వినకుంటే మళ్ళీ ఇదే ఇప్పుడు మొన్న వాళ్ళు 26 మందిని చంపింది కాదండి, అది భారతదేశం మీద, మన భారత మాత మీద వాళ్ళు అటాక్ చేశారు. ఇంకొకటి ఏంటంటే ఆ 26 మందిలో కూడా ఇందులో ఒక చిన్న పాయింట్ చెప్పదలుచుకున్నాను. బిలో 40 years ఎవరు కూడా 40 లేరు, 40 అబోవ్ లేరు. అంటే దీంట్లో ఏముంటుందంటే వాళ్ళకి మనము ఈవెన్ చిన్న కంట్రీ బ్రెజిల్, సింగపూర్లో చూడండి ప్రతి సివిల్ పౌరుని కూడా వాళ్ళు ఆర్మీ ట్రైనింగ్ ఇస్తున్నారు 3 నెలలు. అంటే మేము చెప్పడం సజెషన్ ఏంటంటే స్కూల్ లెవెల్ నుండే ఎన్సీసీని డెవలప్ చేయాలి. ఓకే, తర్వాత మన దగ్గర కూడా 26 ఇన్ఫంట్రీ బటాలియన్ ఉంది ట్రిమిల్. వీటి గురించి మనం మాట్లాడుకుందాం. అనంతకృష్ణ గారు, ఇక్కడ అసలు కారణాలు ఏమంటాయి?
అసలు ఎందుకు పాకిస్తాన్ అమెరికాకు చేరుకుంది, దాంతోపాటు పాకిస్తాన్ అమెరికాకు చేరుకున్న తర్వాత అమెరికా ఎందుకు ఒప్పుకుంది, భారత్కు సంబంధించి ఎందుకు మెలికపెట్టే ప్రయత్నం చేస్తుంది, ఒక్కసారి వీటిని క్షుణ్ణంగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం, వీటిని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఈ రోజు ఉదయం మీకు గుర్తుంటే IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దీన్ని చాలా సెటారికల్గా మన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నాయుడు ఇంటర్నేషనల్ మిలిటెంట్ ఫండ్ అంటూ ఆయన కాస్త సెటారికల్గా మాట్లాడారు. బట్ కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 1 బిలియన్ అంటే దాదాపుగా 8,000 కోట్ల రూపాయలని ఇటు పాకిస్తాన్కి అందించింది. సో ఇక్కడ ఆలోచిస్తే ఈ అమెరికా అనేది కీలక పాత్ర పోషించింది. ఏమని ఉంటుంది, ఇక్కడ అమెరికా పాకిస్తాన్ బెదిరించి ఉంటుంది, ఇక్కడ పాకిస్తాన్ అమెరికాను కూడా బెదిరించి ఉంటుంది. రెండు సీక్వెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. న్యూక్లియర్ ఉపయోగిస్తే ప్రపంచం మొత్తం ఇబ్బంది ఉంటుంది. సో ఇక్కడ ఒకవేళ నువ్వు న్యూక్లియర్ ఉపయోగిస్తే అమెరికా ఏమని ఉంటుంది, నువ్వు కనుక న్యూక్లియర్ ఉపయోగిస్తే నీకు వచ్చే 1 బిలియన్ 8,000 కోట్లు ఆపేస్తామని చెప్పి. సో ఇక్కడ అక్కడ లొంగుంటుంది పాకిస్తాన్. ఎట్ ద సేమ్ టైం భారత్ ఎక్కడ ఒప్పుకున్న పరిస్థితులు లేవు, కానీ అమెరికాతో సన్నిహితం ఉంది. ఇంట్రెస్టింగ్గా ఇక్కడ చైనాకి సంబంధించి మాట్లాడుకుంటే చైనా దగ్గర పాకిస్తాన్ కొనుక్కుంటోంది. దీంతో చైనా అమ్యునేషన్కి సంబంధించి మార్కెట్ పెరుగుతోంది. రిమెంబర్, చైనా అమ్యునేషన్స్ మార్కెట్ పెరిగిందంటే అమెరికా డౌన్ అవుతుంది. సో ఈ క్యాలిక్యులేషన్లు చైనాను దించాల్సిందే. చైనా మార్కెట్ పడుతున్న అమ్యునేషన్స్ మార్కెట్ పెరుగుతోంది, ఇక్కడ అమెరికా దెబ్బతింటుంది. ఎందుకంటే అమెరికా, ఫ్రాన్స్, చైనా ఈ మూడు యుద్ధ విమానాలు కావచ్చు, మరి అమ్యునేషన్స్ విషయంలో చాలా మార్కెట్ టైట్ ఫైట్ ఉంటుంది. ఇది పెరగడం అమెరికాకి ఇష్టం లేదు. దీంతో రంగంలోకి దిగింది ట్రంప్. ఆ ట్వీట్ కూడా మీరు చూస్తే చాలా సెటైరికల్గా ఉంది, నేనేదో పెద్ద పని చేశానని చెప్పి. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం ఈ డీటెయిల్గా. సో ఒక్కసారి నేను మౌళి గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మౌళి గారు, దీని వెనకాల అమెరికా ఒక కుట్ర అనే పదం ఇప్పుడు బహుశా వాడలేమేమో, బహుశా అమెరికా కాంప్రమైజ్ చేసిన అంశం ఇది అమెరికాకు అవసరమే చేస్తుంది అనుకోవాలండి, పాకిస్తాన్కి సంబంధించిన కోణంలో చూస్తే కనుక. ముఖ్యంగా ఇప్పుడు పాకిస్తాన్ చైనాకు దగ్గర అవుతుంది. తనకు నచ్చని తుర్కీ దగ్గర నుంచి కానీ, అజర్బైజాన్ నుంచి కానీ, ఉజ్బెకిస్తాన్ నుంచి కానీ ఆయుధాలు కొనుగోలు చేస్తుంది. నిజానికి ఇప్పుడు పాకిస్తాన్ అనేది అమెరికాకు మార్కెటే కాదు. పాకిస్తాన్ ఇప్పుడు అడుక్కు తినే పరిస్థితిలో ఉంది. నెల జీతాలు గడవటానికి, నెల మెయింటెనెన్స్ కోసమే అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితిలో ఉంది. కాబట్టి పాకిస్తాన్ అనేది ఇప్పుడు అమెరికా ఆయుధాలకు ఏమాత్రం ఒక మార్కెటే కాదు. నిజంగా అప్పులు ఇచ్చేసి పాకిస్తాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది చైనా. ఇప్పుడు వాళ్ళ దగ్గర పనికిరాని HQ-9P మిసైల్ వ్యవస్థను కానీ, మిగతా తుప్పుపట్టిన పాడైపోయిన అవుట్డేట్ అయిన తుపాకులు వీళ్ళకి అమ్మేసి వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికీ సగం పాకిస్తాన్ చైనా ఆధీనంలోకి వెళ్ళింది. మన కారాకోరం బార్డర్ మొత్తం కూడా వాళ్ళు ఒక డెవలప్మెంట్ పేరుతో చైనా తన ఆధీనంలోకి తీసుకుంది. ఇప్పటికి దాదాపు 25% అప్పులన్నీ కూడా చైనాయే ఇస్తోంది పాకిస్తాన్కి. ఈ యుద్ధం వల్ల పాకిస్తాన్ నష్టపోయి ఇంకా అప్పుల పాలైతే పాకిస్తాన్ మొత్తం కూడా చైనా ఆధీనంలోకి వెళ్తుంది. యుద్ధం ఎన్ని రోజులు ఎక్కువ జరిగితే అది చైనాకి అంత ఎక్కువగా లాభం జరుగుతుంది. కాబట్టి ఇమ్మీడియట్గా యుద్ధం ఆపటం చైనాను దెబ్బతీయటానికి అమెరికాకు పనికి వస్తుంది. అందువల్ల ఇందులో అమెరికా స్వార్థం కూడా కొంత కనిపిస్తుంది. సచిన్, రైట్ మౌళి గారు, ఒక్కసారి మీరు మళ్ళీ ఇంటరప్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. అన్నదో వార్ బ్రేకింగ్ చూస్తున్నారు. ఎందుకు యుద్ధం ఆగింది? 5 కారణాలు. యుద్ధం ఆగడానికి ప్రధానంగా 5 కారణాల గురించి మాట్లాడుకుంటాం. అందులో మొదటిది, యుద్ధం విషయంలో కాంప్రమైజ్ కాలేదు భారత్. ఇక రెండో విషయం